ఒక చిన్న గ్రామంలో ఒక మంచి మనసున్న పావురం ఉండేది. అది చాలా క్రమశిక్షణగా సహాయం చేయడం ఇష్టపడేది. కాని దగ్గర్లో ఉండే కాకులు మాత్రం రైతు పొలాల నుండి ధాన్యాన్ని దొంగిలించేవి. ఒకరోజు పావురం ఒంటరిగా ఆకలితో తిరిగింది. ఆహారం దొరకక ఇబ్బంది పడుతూ దూరంలో కాకులు ఎగురుతూ ఉండడం చూసింది. ఒకరోజు వారితో వెళ్లితే ఏమి అవుతుంది అని అనుకుంది. కొంతసేపటి తర్వాత కాకుల గుంపు అక్కడికి వచ్చాయి. అవి సరదాగా తిరుగుతూ రైతు పొలాల వైపు వెళ్తున్నాయి. ఒక కాకి అడిగింది, అరే పావురం, నీ స్నేహితులతో కలిసి ఆహారం వెతకలేదే? పావురం అంది, నేను ఆలస్యంగా లేచాను, అందుకే ఒంటరిగా ఉన్నాను. కాకులు నవ్వుతూ, అయితేరా, మాతో కలిసి వెళ్లదాం, పొలాల్లో చాలా గింజలు దొరుకుతాయి అని చెప్పాయి. పావురం కూడా వాటితో కలిసి పొలానికి వెళ్ళింది. కాకులు ధాన్యాన్ని తింటూ ఉల్లాసంగా పాడుతూ ఉండగా పావురం కొద్ది గింజలు మాత్రమే తింది. అప్పుడే రైతు కోపంతో వచ్చి కర్రతో వారిని తరిమాడు. అన్ని కాకులు ఎగిరిపోయాయి. కాని పావురం జాలిలో చిక్కింది. పావురం ఏడుస్తూ చెప్పింది, నేను దొంగతనం చేయలేదు, నేను మంచిదానిని. రైతు అన్నాడు, నువ్వు మంచివాడివైతే చెడ్డవాళ్లతో ఎందుకు తిరిగావు? మనతో తిరిగేవారే మన గురించి చెడ్డగా చెబుతారు. పావురం సిగ్గుతో తలదించుకుంది. సారీ అని చెప్పింది. రైతు సరే వేళ్ళు అని వదిలేశాడు. ఆ రోజునుంచి పావురం నిర్ణయించుకుంది, చెడ్డు అలవాట్లు ఉన్నవాళ్లతో ఎప్పుడూ స్నేహం చెయ్యకూడదు అని అనుకుంది. ఈ కథ నీతి: మనం మంచివాళ్లమే అయినా చెడ్డ స్నేహం మన పేరు చెడగొడుతుంది. మంచి స్నేహితులను ఎంచుకోవాలి. Moral: even if you are good, bad company can make you look bad. Choose your friends wisely.